తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం అయ్యార చిత్రం కామెడీ చిత్రం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఒకప్పుడు బి విఠలాచార్య గారి దర్శకత్వం అంటే జనం పడిచచ్చేవారు. కారణం ఆయన జానపద చిత్రాలకు దర్శకత్వం వహించేవారు. అందుకే ఆయన్ని జానపద బ్రహ్మ అనేవారు. మరి నా సంగతి ఏమిటి చేశారు ప్రభు? 7వ భార్యగా నన్ను స్వీకరించరు. ఏమిట్రా నేను మీ నాన్నని? మంత్రదండం అనే జానపద చిత్రంలో జీవా చేసే అరాచకాలను హీరో తనకున్న మంత్రశక్తులతో ఎలా తమాషాగా అడ్డుకొని మనల్ని ఆనంద పరవశం చేస్తాడో అసలు సినిమా చెప్పులేనటువంటి సరదా సన్నివేశాలను చూసి తీరాల్సిందే. సోదరు లాంటి వారు మమ్మల్ని కనికరించి వదలండి. పాలించే ప్రభువులు మీరు మాకు తండ్రి లాంటి వారు. అప్పమ్మా, ప్రతి ఆడది తండ్రివి సోదరుడివి అంటే చేర్చడానికి మాకు ఇంకెవరు మిగులుతారు చెప్పమ్మా. జనక జనక ప్రతిమలో ఆడట వ్యర్థం. జనక 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 ఏమిటి జనక జనక? నోర్మై జనక జనక ఆడపిల్లల్ని చెరుస్తావా? నువ్వే మాట్లాడేది? నేనేరా? నేనుగానే మాట్లాడుతున్నా. పట్టుకో, ఆ కన్నె పిల్లల కాళ్ళు పట్టుకుని క్షమార్పణ కోరుకో. పట్టుకోరా, కాళ్ళు పట్టుకో. పట్టుకోరా వెత్తవా. పట్టుకోవా. మంచిగా చెబితే నువ్వెక్కడ ఉంటావరా గాడిద? ఏమిటా ఇది? ఇలా స్థానే మాట్లాడుతున్నాను. చెప్పు, మన్నించమని అడుగుతావా ఇంకా మధ్యలో వాయించమంటావా? అడుగుతాను. అడుగుతారా? నేను మీ అన్నను, మీరు నా చెల్లెడు. పట్టు చీరలు పసుపు కుంకుమలు పెట్టి సాగనంపడానికి అందుబాటులో లేవు. నన్ను మన్నించి వెళ్ళి రండమ్మా. వచ్చింది వేతవకి. అమ్మాయిలేరి జనక జనక, ఇదేమిటి కుప్ప నూర్చిన కూలోళ్ళ ఇలా కూలబడిపోయారు? తుప్పు రాల కొట్టింది కాక కుప్ప రుచి కూలోని అంటావా? కాబోయే మహారాజుని నేను కొట్టడమా? అన్ని చెట్టులే. అయితే ఓకే. బంధువులారా, అనేక వైజ్ఞానిక కారణాలను ఇమిడ్చి ఉంచి మన పెద్దలు చెప్పినటువంటి ఆచార వ్యవహారాలను కనుక మనం పాటించినట్లయితే అద్భుతమైనటువంటి ఆరోగ్యం, ఆనందం, అలాగే ఆధ్యాత్మిక సాధన కూడా చాలా సులభతరమైపోతుంది. సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడో. చూడు నాన్నగారు, అందరూ అందంగానే ఉన్నారు.
వీళ్ళందరూ నా భార్యలుగా చేసుకుంటానే. సంతోషం. 6 కోడళ్లతో అంతఃపురం కళకళలాడుతుంది. మరి నా సంగతి ఏమిటి చేశారు ప్రభు? 7వ భార్యగా నన్ను స్వీకరించరు? వయసు 50 దాటిన వయలు తగ్గలేదు. నీవెవరు రాకుమారి? ఏమిట్రా? నేను మీ నాన్నని. నేను గంధర్వగోళం నుంచి దిగి వచ్చిన గంధర్వ కన్యను. పేరు లకుముకి. రాజా, రాకుమారా, నీ అందం గురించి విని కైపెక్కి కిష్కింద నుంచి కీలుగుర్రం మీద నేరుగా దిగి వచ్చి నీ దరి చేరిన అసలైన సిసలైన కన్యను. నా పేరు చికిచికి. ఒకవైపు చికిచికి, మరోవైపు రండి, ఈ రాత్రికి ఆనందం అనుబద్ధమే. నా రాజా. కన్న తండ్రిని కన్న పిల్లని పంపడతావా? కామాంధుడా! ఏం జరిగింది నాన్నగారు? ఏమైంది? నాన్నగారు దీనికేదో అయినట్టుంది, లేకపోతే మగవాడిని నాతో. ఈ మధ్య చిత్తము అనవసరంగా భ్రమించుతున్నది. దీనికి కారణం ఏ క్షుద్రశక్తి ప్రభావమో కాదు కదా. వివరం తెలిస్తే చెప్పుతో బుద్ధి చెప్తాను. ఏమిటిది? అమ్మా! అమ్మా! అబ్బా! ఏమిటి చెప్పులు నా బొగ్గలు బోరేలా వాచిపెట్టుకుంటే? అమ్మా, ఏమే మీరిరువురు నా చెప్పులేనా? మరెందుకు కొట్టారు? మీ పొగరు ఎన్నెత్తటానికి. చెప్పులు మాట్లాడుతున్నాయి. మాయ చెప్పులు, మాయ చెప్పులు, మాయ చెప్పులు, మాయ చెప్పులు. విరిగిపోయింది. ఓకేనండి, ఇప్పటి వరకు అయ్యారు చిత్రం కామెడీ విచిత్రం కార్యక్రమం చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. వచ్చే వారం మరో మంచి సినిమాతోటి మీ ముందుంటాను. అంతవరకు బాయ్ అండి. Christmas summer ride.